ఇది క్వశ్చన్. ఇందులో ఈ క్వశ్చన్ సమాధానం ఏం చెప్తున్నారంటే, ఏం జరుగుతుందో ఎదురు చూస్తూ ఉండాలి, ప్రశ్నించకూడదు. సాక్షిగా ఉండటం అంటే ఏం జరుగుతుంది అని ప్రశ్నించకూడదు, ఏం జరగబోతుంది అనే దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. అయితే ప్రశ్న అడగొచ్చు, కానీ సమాధానం వస్తుంది. అది ఆ సమాధానం మనకు నచ్చదు. అక్కడ నిరీక్షించవలసింది ఏం జరగబోతుంది. దీన్నే మనవాళ్ళు తెలుగులో ఒక సామెత చెప్తారు, తినబోతూ రుచి ఎందుకు అని. రుచి చూడటం వేరు, అది స్వానుభవం కింద వస్తుంది. అందుకోసం ముందే ఎందుకు జంప్ అవుతున్నావు, ముందుగా ఎందుకు జంప్ అవ్వాలి, ఏం జరగబోతుంది, తినబోతూ రుచి ఎందుకు, ఒక పాయింట్. ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది మనకి, మన సొసైటీలో ఒక ప్రశ్న, మనిషి చనిపోతే ఏం జరుగుతుంది అని. వాట్ హ్యాపెన్స్? ఈ ప్రశ్న కేవలం పుస్తకంలోనే కాదు, కఠోపనిషత్తులో కూడా అడిగారు నచికేతుడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, దానితో మనం పోల్చుకోకపోయినా ఓషో గారి సమాధానం ఏంటంటే, అదే అర్థం పర్థం లేని వ్యవహారము. నువ్వు బతికే ఉన్నావు, ఇంకా బతికే ఉన్నావు. చనిపోతే ఏం జరుగుతుంది, ఎవరైనా చనిపోతే ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనం పాస్ అవ్వాలి, దాని నుంచి మనం వెళ్ళాలి. దానికి సమాధానం కూడా మనకు యూ ఫర్ ఎవర్ అనే బుక్లో ఉంది. మన స్వానుభవం ద్వారా కూడా సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా శరీరాన్ని ఎలా విడిచిపెడతాము అనే దాని మీద కూడా మనకు సమాధానం. ఇక్కడ మామూలుగా సమాధానం తెలుసుకోవాలంటే దాని నుంచి మనం ప్రయాణం చేయాలి. నువ్వు చనిపోతే తప్ప చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఆ విషయం నీకు తెలియదు. అది ఏం చెప్పబడితే అది నువ్వు నమ్ముతావు, నువ్వు విశ్వసిస్తావు. నువ్వు అనేక విషయాలు, తెలియని విషయాలు, అనేక విషయాలు నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. దాని మీనింగ్ అర్థం పదం లేదు. దాన్ని అడిగేటప్పుడు ఆస్క్ హౌ టు బీ డెడ్, చచ్చిపోవడం ఎలా అని ప్రశ్నించవచ్చు. అప్పుడు ఎందుకు చచ్చిపోవడం ఎలా అని అంటే, ఎలా చనిపోవాలి అని ప్రశ్నిస్తే ఏమవుతుంది, ఎందుకు, నువ్వు చనిపోతే ఏం జరుగుతుందో తెలియాలని చచ్చిపోవడం ఎలా. నీకోసం ఎవరు చచ్చిపోరు, వేరే వేరే అనుభవం అనుభవం కాదు. అది నీకు అనుభవం కావాలంటే నువ్వు చనిపోతేనే జరుగుతుంది. అయితే డెత్ కెనాట్ బి అనదర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఇతరులు చనిపోతే అది నీ అనుభవం కింద రాదు, అది నీ స్వంతం కాదు. అది నీ స్వయం అయితేనే నీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ద్వంద్వాలు ఉన్నాయి, ద్వంద్వాలను దాటి వెళితే ఏం జరుగుతుంది అనే పాయింట్ ఇక్కడ కీ పాయింట్ వస్తుంది. ఏం జరుగుతుంది, మార్గంలో ఏం జరగదు. ఆ యొక్క జరిగేవి, జరగబోయేవి అన్నీ కూడా మాయమైపోతాయి, ఆ ద్వంద్వాలు మాయమైపోతాయి. ఏం జరగదు, ద్వంద్వాలు అన్నీ మాయమైపోతే ఏం జరగదు. ద్వంద్వాలు ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రేమ ద్వేషము రెండు మాయమైపోతాయి.
మాయమైపోవాల్సింది. వాట్ హ్యాపెన్స్ అంటే మాయమైపోయింది ఏమవుతుంది? నువ్వు ప్రేమిస్తే నువ్వు ద్వేషం కూడా ద్వేషిస్తావు కూడా. నువ్వు ప్రేమిస్తే నువ్వు ద్వేషిస్తావు కూడా. అదే వ్యక్తిని, ఒక వ్యక్తిని ప్రేమిస్తావు, తర్వాత అదే వ్యక్తిని ద్వేషిస్తావు. ఆ ప్రేమ వెనుక ద్వేషం దాగి ఉంది. ప్రేమ వెనుక ద్వేషం దాగి ఉంది. ద్వేషం వచ్చినప్పుడు, ద్వేషం పైకి వచ్చింది అనుకోండి, ప్రేమ డౌన్ అవుతుంది అంతే. ఇక్కడ మరొక ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నా. జీసస్ ఏమని చెప్తాడు? నీ శత్రువులను ప్రేమించు అంటే. నీ శత్రువుల్ని ప్రేమించు అంటాడు. లేకపోతే నువ్వు మరొక విధంగా చేయొచ్చు. నువ్వు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? నువ్వు వారిని ద్వేషిస్తావు కూడా. ప్రేమ లేకుండా ద్వేషం రాదు, అసాధ్యము. ప్రేమ లేకుండా ద్వేషం రాదు. ఎందుకంటే బొమ్మ బొరుసు లాంటిది ప్రేమ ద్వేషం అనేవి. ఎక్కడ బొమ్మ ఉంది, ఎక్కడ ప్రేమ మొదలయ్యింది, ఎక్కడ ప్రేమ అంతమయ్యింది, ద్వేషం బిగినయ్యింది అనే దాన్ని మార్క్ చేయలేము. సంధ్యా సమయం లాంటిది, ఉషోదయం లాంటిది, అంతే. అది గ్రే ఎక్స్టెన్షన్ అన్నట్టు సంధ్య. అయితే నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావు అనుకోండి, వెన్ యూ డూ హేట్ సమ్ వన్ అండ్ వెన్ యూ డూ లవ్, ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావు, ఇప్పుడు నువ్వు ద్వేషిస్తావు. దాన్ని నువ్వు ఎక్కడైనా కరెక్ట్గా గీత గీసి ఏమైనా ఉంటుందా? లేదు. ప్రేమ ద్వేషము, నువ్వు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తావో ఆ వ్యక్తిని ద్వేషిస్తావు. ఏ క్షణంలో అయినా ద్వేషం రావచ్చు, ఏ క్షణంలో అయినా ప్రేమ సంభవించవచ్చు. ప్రేమ ద్వేషంగా మారచ్చు, ద్వేషం ప్రేమగా మారచ్చు. ఇది ద్వంద్వాలు అంతే, అలానే ఉంటాయి. మనసు పనిచేసే విధానమే అలాగే ఉంటుంది. దాని గురించి నువ్వేం వర్రీ కావద్దు. నీకు తెలుసు కదా, ఇఫ్ యూ నో యూ విల్ నెవర్ బికమ్ వర్రీ. విషయం తెలిస్తే ప్రేమ ద్వేషంగా మారుతుంది, ద్వేషం ప్రేమగా మారుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు తెలియదు. కాబట్టి దాని గురించి దిగులు పడవద్దు. ఈ విషయం తెలుసుకుంటే దిగులు ఉండదు. నువ్వు ప్రేమిస్తున్నావు అనుకోండి, ద్వేషం కూడా ఆ పక్కనే ఉంది అన్న సంగతి నీకు అర్థమవుతుంది చాలు. ప్రేమ ద్వేషం రెండు పక్క పక్కనే ఉంటాయి. అక్కడ నువ్వు రెండింటిని ఎక్స్పెక్ట్ చేయాలంతే, తప్పదు. ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, ఓహో వీడు ద్వేషం కూడా ద్వేషిస్తారు రోయ్ అన్న విషయం గమనంలో ఉండాలి. ఇక్కడ ఒక ఈ పాయింట్. సరే, ప్రశ్న ఎలాగో వచ్చింది కదా, బుధుడు లాంటి వాడి, బుధుడు యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఆ బుధుడికి ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ఆ రెండు మాయమైపోయితే ఏం జరుగుతుంది, ఏం సంభవిస్తుంది? దాన్ని కూడా మాటలతో వ్యక్తీకరించడం సాధ్యం కాదు. ఏం జరిగినా అది నువ్వు ఫీల్ అవ్వాలి. అయితే ఆ బుధుడి దగ్గరికి వెళ్తే మనం ఫీల్ అవుతాం, ఆయన ప్రేమ తత్వం ఫీల్ అవుతాము, మనం ఫీల్ అవుతాం. ఆయన రెండింటిని దాటాడు. ఆ బుధుడి చుట్టూ ఆ ప్రేమే ఉంటుంది, కానీ ఆ బుధుడికి ఏ ఫీలింగ్ లేదు, రెండింటిని దాటిపోయాడు. కాబట్టి ఆ ప్రేమని కానీ ద్వేషాన్ని కానీ రెండింటిని ఆస్వాదించాడు ఆయన, రెండింటిని దాటేసాడు. ఆయన ఫీల్ అవడు. ఆయన ప్రేమనే ఫీల్ అవ్వడు, అలాగే ద్వేషాన్ని ఫీల్ అవ్వడు. కానీ ఆయన ఫీల్ అవడు, కానీ ఆయన చుట్టూతో మాత్రం ప్రేమ మాత్రం ప్రవహిస్తుంది. ఆ యొక్క అపారమైనటువంటి ఉతైన ప్రేమ ప్రవాహం మాత్రం అక్కడ ప్రవహిస్తుంది ఆయన చుట్టూ. మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆయన దగ్గర ఉన్నప్పుడు. మనం డిస్క్రైబ్ చేస్తాం ప్రేమ అని, కానీ ప్రేమ డిస్క్రైబ్ చేయాలంటే ప్రేమతో పాటు ద్వేషం ఉంటేనే ప్రేమ. రెండు ఉండాలి, రెండు ఉంటేనే మనం డిస్క్రైబ్ చేయగలుగుతాం.
అక్కడ క్వాలిటీ రెండు రెండు ఉంటేనే ఒకదానితో ఒకటి పోలుస్తూ ఉంటాము. ప్రేమ లేకుండా ద్వేషము లేదు, ప్రేమ ఉంటే ద్వేషము ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. దాని రంగులు దానివి, కాకపోతే క్వాలిటీ మారుతుంది, ఆ రంగుల యొక్క క్వాలిటీ మారుతుంది. అయితే ఆ ద్వేషించే వాడు ఏమంటాడు, నాకు ప్రేమ కావాలి రోయ్ అంటాడు, నాకు ప్రేమే కావాలంటాడు, ఫోర్స్ చేస్తాడు, సంకల్పం ఉంటుంది వానికి. అయితే ఆ ప్రేమ వైపు ఆ బలవంతం చేస్తుంది, సంకల్పం చేస్తుంది, ఫోకస్ చేస్తుంది, ఏకాగ్రత చేస్తుంది. బుద్ధుడి విషయంలో అలా కాదు, అది విస్తరించబడింది, చల్లా చెదరైపోయింది, అంతటా వెళ్ళిపోయింది. అది అక్కడ ఏ సంకల్పం లేదు. అయితే అక్కడ అక్కడ ఏమీ లేదు కాబట్టి అది నిన్ను బర్న్ చేయదు. ఇట్ కెనాట్ బర్న్ యూ. కాకపోతే ఆయన ప్రేమ మనకు హెచ్చదనాన్ని ఇస్తుంది. అది అది అగ్ని కాదు, వెలుగునిస్తుంది. అది మంటలు పుట్టించదు. సూర్యుడు ఉదయించినప్పుడు పొద్దున్నే వేడి సెగ వస్తుందా ఏమి, హాయిగా ఉంటుంది ఆ వెలుగు. సూర్యుడు వచ్చే ముందే ఆ వెలుగు వచ్చేస్తుంది. ఆ చీకటి కాస్త మాయమైపోయింది. ఆ విశ్రాంత స్థితిలో, ఆ యొక్క విరామంలో ఆ వెలుగు వస్తుంది. ఆ వెలుగు అక్కడ అక్కడ వేడిమి పుట్టించదు, లేదా మరి ఉక్కపోత పుట్టించదు, మంట పుట్టించదు. అక్కడ మంట లేదు, కేవలం వెలుతురే ఉంది. మనం ప్రేమని ఫీల్ అవుతాం. అక్కడ ప్యూరెస్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వీ క్యాన్ ఫీల్ లవ్. ప్రేమలాగా అనిపిస్తుంది మనకు, ప్యూరెస్ట్. ఎందుకని మనకి ఆ ప్రేమ స్వచ్ఛంగా ఉంది అంటాము, ద్వేషం లేదని. అలాంటి దాన్ని కూడా ఆ ప్రేమను అనుభూతి పొందాలన్నా ఎలాంటి ఆ దివ్య ప్రేమని అనుభూతి పొందాలి అని అంటే డీప్ మెడిటేటివ్లో ఉండాలి, డీప్ మెడిటేటివ్ మైండ్ ఉండాలి. ఆ దివ్య ప్రేమని, ఆ డివైన్ ప్రేమని, ఆ బుద్ధ ప్రేమని అనుభూతి పొందాలంటే ఆయన దగ్గర రెండు దాటిపోయాడు ఆయన. కానీ మనం పొందాలంటే మనం డీప్లీ మెడిటేటివ్ మైండ్లో ఉండాలి. దీని అర్థం ఏంటి? డీప్ మెడిటేటివ్ మైండ్ అంటే అక్కడ మనసు లేదు. అయితే అక్కడ నీకు డీప్ మెడిటేటివ్ మైండ్ కావాలంటే ఏంటి, ఏం చేయాలి? యూ నీడ్ ఎ మైండ్ విచ్ కెన్ మెడిటేట్. అడిడు పరిగెడుతున్న మనసును చిత్తవృత్తితో నిరోధం చేయాలి. అది డెలికేట్గా ఉంటుంది. ఆ ఫీలింగ్, ఆ యొక్క బియాండ్ మైండ్ స్టేట్ చాలా డెలికేట్గా ఉంటుంది. అది నువ్వు ఎంతో సెన్సిటివ్గా ఉండాలి, ఎంతో సున్నితంగా ఉండాలి, ఎంతో అవేర్నెస్లో ఉండాలి. నీకు ప్రేమ అనేది పెరిగిందనుకో, ఆ ప్రేమను నువ్వు ఫీల్ అవుతావు. అలాగే ఆ ద్వేషం ఉందనుకో, ఆ ద్వేషాన్ని కూడా ఫీల్ అవుతావు. అది పెద్దగా ప్రేమ బాగా వ్యక్తికి ప్రేమతో ముంచెత్తాడరా బాబు, అదే వ్యక్తి ద్వేషంతో కూడా ముంచెత్తుతాడు. కానీ ఇఫ్ సమ్వన్ సింప్లీ లవ్స్ యూ వితౌట్ ఎనీ హేట్, కష్టం. కేవలం ప్రేమ ఒకటే ఇవ్వాలి, ద్వేషం లేకుండా అంటే కష్టం. నీకు కూడా ఇసుగ్గా ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. మోర్ అండ్ మోర్ సెన్సిటివ్గా తయారవుతావు. ఇక్కడ ఎంత సెన్సిటివ్గా అంటే సున్నితమైన పరికరాలు ఉంటాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంత సెన్సిటివ్గా ఉంటావు. ఒక గాలి వీసేసారి ఆ యొక్క సౌండ్ వచ్చేస్తుంది, అంత సున్నితమైన పరికరాలు ఉంటాయి. ఆ విధంగా కేవలం ప్రేమ ఒకటే మాత్రం అంటే చాలా సున్నితంగా అయిపోతాం. ఆ యొక్క స్థితిలో నువ్వు ఏమవుతుంది, ఒక ఈడ్చి చెంప మీద గాలి కొడుతుంది.
అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అదే సున్నితమైన గాలి వీస్తుంది, అప్పుడు నీకేమి దెబ్బ తాకదు. ఆ యొక్క స్పర్శ కూడా చాలా డెలికేట్గా అనిపించాలి నీకు. కానీ ఇవన్నీ తెలియాలంటే పూర్తి అవేర్గా ఉండాలి, వెరీ వెరీ అవేర్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. యూ విల్ ఫీల్ ఇట్, లేదా మిస్ అయిపోతావు. ఇదే విషయం అలాగే ఉంటుంది బుధుడు చుట్టూ వ్యవహారం. ఆ బుధుడు చుట్టూ అనుకుంటే ఫీలింగ్ అలాగే ఉంటుంది, కానీ బుధుడికి ఆ ఫీలింగ్ ఉండదు. ఆ బుధుడు ఆ ప్రేమని ద్వేషాన్ని రెండింటిని ఫీల్ అవడు. వాస్తవం ఏంటి? ఆయన దగ్గర ద్వంద్వాలు మాయమైపోయినాయి, కేవలం వర్తమానమే ఉంది. బుద్ధుడు అంటేనే వర్తమాన స్థితిలో ఉన్నవాడు. వర్తమాన కాలైన వర్తయంతి విచక్షణ, ఆయన విచక్షణ అంతా వర్తమానంలోనే ఉంది. ఆ వర్తమానంలో ఉంటే ఇంకే మూడు లేదు, అది లేదు ఇది లేదు, ఏది లేదు. నీ మూడ్స్ అన్నీ ఈ వర్తమానంలో ఉండవు. ఇలా ఉంటుంది వ్యవహారం. నీ మూడ్స్ అన్నీ వర్తమానంలో ఉండవు. ఒక్కోసారి నువ్వు ద్వేషంలో ఉంటావు ఒక మూడ్లో, ఇంకోసారి నువ్వు ప్రేమలో ఉంటావు వేరే మూడ్లో, ఒక్కోసారి నువ్వు కోపంలో ఉంటావు, ఇంకోసారి నువ్వు ద్వేషంలో ఉంటావు, దురాశలో ఉంటావు. ఇలా మన మూడ్స్ మారిపోతూ ఉంటాయి. కానీ ఏ మూడ్ కూడా మనకు ప్యూర్ ప్రజెన్స్లో ఉండదు. నీ చైతన్యము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు మోడిఫై అవుతావు నీ మూడ్స్ నుంచి. అయితే ఒక్కొక్క మూడు నీ మీద పెత్తనం చేస్తుంది, అది నీ మీద పెత్తనం చేస్తుంది, నువ్వు పెత్తనం చేయవు. నీ ఏ మూడు వస్తే ఆ మూడులో కొట్టుకుపోతావు. అంచేత ఆ మూడు వచ్చి మూడు మోడిఫై చేయాలి, కాన్షియస్ని మోడిఫై చేస్తుంది. పైపచ్చి ఇంకేం చేస్తుంది? నువ్వు ఆధారపడేలా చేస్తుంది. గుడ్డివాడి లాగా తయారవుతావు. చేంజ్ ఇట్, కలర్ ఇట్, డిఫార్మ్ ఇట్, రకరకాలుగా మారిపోతుంది. సరే, బుద్ధ వితౌట్ మూడ్స్, ఏ మూడ్స్ లేవు అనుకుందాం. అనుకోవడం ఏంటి? ఉన్నదా అది. ఆయన దగ్గర ద్వేషము లేదు, ప్రేమ లేదు, రెండు పోతాయి ఆయన దగ్గర. కోపం లేదు, మరొకటి లేదు, ఏమి లేదు. ద్వేషం లేదు, దురాశ లేదు. ఏ దురాశ లేనివాడు, ఏ కోపం లేనివాడు. అన్నీ పోయినాయి, రెండు పోయినాయి. ఆ ద్వంద్వాలు పోయినాయి బుద్ధుడి దగ్గర, రెండు పూర్తిగా పోయినాయి. ఆయన ఏంటి? కేవలం వర్తమాన స్థితిలోనే ఉంటాడంతే. అదే నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు అనుకోండి, నువ్వు ప్రేమ, యు ఫీల్ లవ్. నువ్వు ఎంతో సెన్సిటివ్గా, ఎంతో సున్నితంగా ఉంటే ఆ బుధుడి దగ్గర నుంచి ప్రేమ మాత్రమే నీకు అందుతుంది, కరుణ మాత్రమే నీకు అందుతుంది. నువ్వు ముద్దులాగా ఉన్నావు, ఏ సెన్సిటివ్ లేదు, నువ్వు స్థూలంగా ఉన్నావు అనుకోండి, అది తెలియదు. నీ మెడిటేషన్ ఇంకా డెవలప్ కాలేదు. మెడిటేషన్ చేసే కొద్ది నువ్వు సున్నితంగా తయారవుతావు, సెన్సిటివ్గా తయారవుతావు, అవేర్గా తయారవుతావు. అది లేదు అనుకోండి, అక్కడ బుద్ధుడి దగ్గర ఉన్నా ఏమి తెలియదు, ఆయన దగ్గర నుంచి ఏమి తెలియదు నీకు. నీ చుట్టూ బుద్ధుడు ఉన్నా కానీ, ఆ బుద్ధుడి యొక్క ప్రేమ ప్రవహిస్తున్నా కానీ నువ్వు మెడిటేషన్ లేవు, నువ్వు స్థూలంగా ఉన్నావు, సెన్సిటివ్గా లేవు, ఈ గోలంతా ఉంటుంది. యు విల్ నాట్ ఈవెన్ బికమ్ అవేర్ దట్ సమ్ ఫెనామినా ఈజ్ పాసింగ్. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అన్న విషయం కూడా నీకు నాన్ మెడిటేటివ్ పర్సన్స్కి అర్థం కాదు. అది ఎంతో అరుదైన వారికి, ఎప్పుడో అరుదైన వాడు ఎవడో ఒకసారి అది ఏదో మూల ఉన్నట్టయితే దొరుకుతుంది. నూటికో కోటికో ఒకడికి సంభవించవచ్చు. యూ విల్ నాట్ బికమ్ అవేర్. నీకు తెలియదు అవేర్నెస్, అది తెలియదు అని ఆ విషయం జరుగుతుందని. ఒకవేళ నువ్వు చాలా స్థూలంగా ఉన్నావు, మెడిటేషన్ అంటే నీకు నచ్చలేదు,
యాంటీ మెడిటేటివ్గా ఉన్నావు, కోపం ఎక్కువగా ఉంది, కోపంలోనే ఉన్నావు నువ్వు అనుకుందాం. ఆ బుద్ధుడు యొక్క బికాస్ హిజ్ ప్రెజెన్స్ ఈజ్ సబ్టల్, యూ మే ఈవెన్ బికమ్ వైలెంట్. ఆ బుద్ధుడు ఎంత సూక్ష్మమైన ప్రెజెన్స్ ఉన్నా ఆ బుద్ధుడి మాట అంటే నేను ద్వేషంతో రగిలిపోతూ ఉంటావు. అయితే అక్కడ ఏమవుతుంది, యు మే ఈవెన్ బికమ్ వైలెంట్. ఆయన బుద్ధుడిని చిరాకు పుట్టేస్తుంది. కానీ వాస్తవం ఏంటి, ఈజ్ ప్రెజెన్స్ మే బీ డిస్టర్బింగ్ టు యూ. యు ఆర్ వెరీ క్రాస్, యాంటీ మెడిటేటివ్. అసలు మెడిటేషన్ అంటేనే గిట్టదు. అలాంటప్పుడు బుద్ధుడు ఎందుకు గిట్టుతాడు నీకు? బుద్ధుడు అంటే బుద్ధుడు నీకు శత్రువు అవుతాడు. ఆయన నీకేం చేయలే. చిత్రం చూడండి, బుద్ధుడు నీకేం చేయలే, ఏ అన్యాయం చేయలే, అయినా నీకు బుద్ధుడు అంటే ద్వేషము. నువ్వు ఇఫ్ యు ఆర్ ఓపెన్, అదే కనుక ఓపెన్ మైండ్తో ఉంటే, సెన్సిటివ్గా ఉంటే, అప్పుడు సెన్సిటివ్గా ఉన్నప్పుడు నువ్వేమవుతుంది, ఆయన కొండ మీద ఉన్నాడు, ఆ కొండ మీద నుంచి ఆ కరుణా ప్రవాహము, ఆ ప్రేమ ప్రవాహం నీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు లవర్గా మారిపోతావు. ఆ బుద్ధుడు అంటే ప్రేమ పెరిగిపోతుంది. అప్పుడు కూడా ఆయన ఏం చేయలే, కావాలని ఏం చేయలే, నువ్వు ఓపెన్ మైండ్తో ఉన్నావు. దీన్నే మనవాళ్ళు పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, కుండ బోర్లు ఇస్తే ఏం దొరకదురా, కుండ ఓపెన్ చేసి పెడితే ఆ వర్షం నీళ్ళు అయినా పడతాయి దాంట్లో అని, ఆకాశకంగా పడుతుంది అని. అంటే ఓపెన్ మైండ్తో ఉండమని దాని మీనింగ్. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు శత్రువు అయ్యావు, అది నువ్వే. వెన్ యూ బికమ్ ఎన్ ఎనిమీ, ఇట్ ఈజ్ యూ. అంతే, నువ్వే శత్రువు అయ్యావు. వెన్ యూ బికమ్ ఏ ఫ్రెండ్, అది కూడా నువ్వే స్నేహితుడు అయ్యావు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన, నువ్వే స్నేహితుడు కాగలవు, నువ్వే శత్రువు కాగలవు. బుద్ధుడు ఊరికే ఉన్నాడు అంతే, వర్తమానంలో ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు ఆ బుద్ధుడికి నువ్వు శత్రువు అవుతావా, నువ్వే శత్రువు అవుతావు. ఆయన బుద్ధుడు శత్రువు కాదు. నువ్వే శత్రువు అవుతావు, నువ్వే స్నేహితుడు అవుతావు. ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఆ శత్రువు అయినా అవ్వచ్చు, లేదా ఆయన తిరిగి వచ్చేయచ్చు. దానివల్ల ఏమవుతుంది, మిస్ అయ్యావు అంతే. మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు ఎదురు చూడాలి ఆయన కోసము, ఆ బుద్ధుడి కోసము. అంతే, ఆ గురువు కోసం ఎన్నో జన్మలు ఎదురు చూడాల్సింది. ఆనందుడు ఏడుస్తూ ఒకరోజు ఏడ్చాడు ఆనందుడు. ఇప్పుడు బుద్ధుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అనేక సంవత్సరాలు ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు, కానీ ఆయన ఓపెన్ మైండ్తో లేడు. బుద్ధుడు చెప్పాడు పొద్దున్నే, ఒరే నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని. నా శరీరము ఇంకా తన పని అయిపోయింది, క్లోజ్ చేస్తుంది, అకౌంట్ క్లోజ్ చేసేస్తుంది చెప్పాడు. ఆనందుడు పక్కనే ఉన్నాడు. ఆ బుద్ధుడు ఆనందుడు ఫస్ట్ చెప్పింది ఆనందుడికే చెప్పాడు. ఇదే ఈ రోజు లాస్ట్ రోజు రవి, నేను వెళ్ళిపోతున్నాను అందరికీ చెప్పేసేయి. ఇంకేదైనా అడగాలంటే అడగమను. ఇదే లాస్ట్ డే, వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజు లాస్ట్ డే కాబట్టి నేను ఏదైనా అడగాలంటే అడిగేసేయి అని. ఇంకా ఈ ఆనందరేమో ఏడవడం మొదలెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఈ శరీరం కోసం ఏడుస్తున్నావా? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ నేను చెప్తూనే ఉన్నాను కదరా, ఈ శరీరం కాదురా నేను అని చెప్తూనే ఉన్నాను. శరీరం గురించి చెడుతావేంటి నువ్వు? నేను చెప్తూనే ఉన్నాను, బోధిస్తూనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ద బాడీ. ఇది ఆల్రెడీ చనిపోయిందిరా, ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని. మరి నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నేను చనిపోతున్నానని ఏడుస్తున్నావా? అదే అడగాల్సిన అవసరం లేదు. ఆ చావేదో పూర్వం ఉన్నవాడు 40 సంవత్సరాల క్రితమే పోయాడు. కొత్తవాడు ఉన్నాడు ఇప్పుడు. నేను 9 రోజునే చనిపోయాను. ఊరికే ఈ శరీరం ఉందంతే. ఇప్పుడు శరీరం పోయే సమయం వచ్చింది కాబట్టి ఏడవాల్సిన విషయం కాదురా నాయన అన్నాడు అప్పుడు
ఆ విషయాన్ని ఆనంద చెప్పాడు, ఇంత అద్భుతమైన విషయాన్ని. ఆయన ఏం చెప్పాడు, నేను ఏడవట్లేదండి, మీ శరీరం కోసం నేను ఏడవటం లేదు, లేదా నేను మీకోసమే ఆడటం లేదు, మీ శరీరం కోసం ఆడటం లేదు, నా కోసం నేను ఏడుస్తున్నాను. చూడండి, ఆనందుడు చెప్పాడు అద్భుతమైన విషయం. మీరు చచ్చిపోతున్నారని కానీ, లేకపోతే మీ శరీరం పోతుందని కానీ నేను ఆడడం లేదు, నా కోసం నేను ఏడుస్తున్నాను. నేను ఇంకా ఎన్లైటన్ కాలేదు, దానికోసం ఏడుస్తున్నాను నేను. మళ్ళా ఇప్పుడు నేను ఎన్ని జన్మలు ఎత్తాలి, మళ్ళీ ఈ యొక్క బుద్ధుడి ముందుకు నేను రావాలంటే, బుద్ధుడు నాకు అవైలబుల్ కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, మీరు ఉన్నప్పుడు నేను ఉపయోగించుకోలేదు, మిమ్మల్ని నేను గుర్తించడం కూడా లేదు. ఏదో నా తమ్ముడు ఏదో అందరికీ చక్కగా మెడిటేషన్ చేపిస్తున్నాడు, చూసి ఆనందిస్తానంతే, ఎంజాయ్ చేశాను, నేను ఎన్లైటన్ కాలేదు. నువ్వు ఎన్లైటన్ కానంత వరకు అక్కడ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నా అదంతా ఊరికే రంగురంగుల వ్యవహారమే, నాకు అన్నీ తెలుసు అన్నట్టు. ఇక్కడేమైంది, నువ్వు ఎన్లైటన్ కాకముందు నువ్వేమయ్యావు, మళ్ళీ వెనక్కి పడిపోతావు. బిఫోర్ యూ బికమ్ ఎన్లైటెండ్ యూ కెన్ ఫాల్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటావు, ఏది ఖచ్చితత్వంలో ఉండవు నువ్వు. సో ఆనందం ఏమన్నాడు, నేను దానికోసం ఏడుస్తున్నాను, నా కోసం నేను ఏడుస్తున్నాను, ఎందుకని నేను ఇంతవరకు ఎన్లైటన్ కాలేదే అని అన్నాడు. ఎందుకంటే నేను ఇంకా గోలే రీచ్ కాలేదు, నువ్వేమో వెళ్ళిపోతున్నావు హాయిగా, నువ్వు ఆ శూన్య స్థితిని నోకి వెళ్ళిపోతున్నావు అని. ఈ విషయం ఒక ఆనందుడు ఏమిటి, బుద్ధుడి తండ్రి కూడా అంతే. ఆ బుద్ధుడి తండ్రి తన కొడుకుని ఆ యొక్క గొప్ప బుద్ధ స్థితిని పొందాడు అన్న సంగతి ఏమైనా కనిపెట్టాడా, కనిపెట్టలేదు. ఎందుకంటే ఆ కొడుకు నా కొడుకు కాదు, వాడు వేరే అయిపోయాడు, వాడు ఆ విషయం గుర్తించలేదు. శరీరాన్ని చూసి వీడు నా కొడుకు అని. ఇది ఆ శరీరంలో ఉన్న వారికి ఎంతో అరుదుగా సంభవించే గొప్ప బుద్ధత్వాన్ని పొందాడే అన్న విషయాన్ని ఆ తండ్రి గమనించలేదు. ఆ చీకటంతా మాయమైపోయి వెలుగులతో నిండిపోయాడే, ఈ ప్రపంచానంతా గొప్ప వెలుగులు విరజమ్ముతున్నాడే అన్న విషయం కూడా తెలియదు, గుర్తించలేదు అంతే. ఇందాకడే అనుకున్నాం కదా నాన్ మెడిటేటివ్ మైండ్కి ఎలా ఉంటుందని. మరి అంత దగ్గరే ఉండి బుద్ధుడితోనే ఉండి అన్ని సంవత్సరాల పాటు ఆ బుద్ధుడు అక్కడ ఆనందుడే అనలేదని కాలేదు, ఏమిటి ప్రయోజనం? దీపం ఉంటుంది, ఆ దీపం ఆ చిమ్మిని కింద ఏముంది, ఆ చీకటిలోనే ఉంటారు, ఆ దీపం దగ్గరే ఉంటారు, ఆ గుళ్ళోనే ఉంటారు. కానీ ఆ లోపల ఉన్న ఆ అమూల వేరాటిని చూడరు, ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మను చూడరు, పెను హృదయమే హరిపెటువంటి ఆ హృదయంలో ఉన్న హరిని చూడలేదు. అలాగే బుద్ధుడితో ఉన్న సాక్షాత్ బుద్ధుడితోనే తిరిగినా నీడలా ఎంటాడినా, ఆయనతోనే పుడుకుని ఆయనతోనే తిన్నా, ఇంకా ఎన్లైటన్ కాలేదని ఇచ్చాడు. ఎవరి కోసం? నువ్వు బూతున్నావు కదరా నాయన, నేను నా సంగతి ఏంట్రా బాబు, నేను ఎన్లైటన్ కాలేదని, నా కోసం నేను ఏడుస్తున్నాను అని ఆనందుడు అన్నాడు. అలాగే బుద్ధుడికి అగ్నిస్ట్గా చాలామంది ఉన్నారు, ఆ బుద్ధుడిని చంపడానికి ఎంతోమంది ప్రయత్నించారు. అదంతా వారి, ఎవరి గోల వారిదే అంతే. బట్ ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. నువ్వు ఆయనతో స్నేహితుడు కావాలా, ప్రేమికుడు కావాలా, శత్రుడు కావాలా, అదంతా నీ మీద ఆధారపడేది అంతే తప్ప ఇంక వేరే వాళ్ళ మీద ఆధారపడేది, నీ మీద ఆధారపడేది. నువ్వేం కలదలుచుకున్నావు, నువ్వు ప్రేమతో ఉండాలనుకుంటున్నావా, స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా, శత్రువుగా ఉండాలనుకుంటున్నావా? నీ సెన్సిటివిటీ ఎలా ఉంది, నీ మనసు మీద ఆధారపడింది. నీ మనసు ఏ విధంగా ఫీల్ అవుతుందో అదే అవుతావు నువ్వు. అదే వచ్చిన గొడవ, అది అక్కడ నా పిక్కీ పాయింట్. కానీ బుద్ధుడు ఎవరు ఏం చేయడు. బుద్ధ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఊరికే గమ్మున అలా ఉన్నాడు అంతే. ఆయన ప్రజెన్స్ ఉంది అంతే, ఆయన ఉన్నాడు అంతే, జస్ట్ ఆ ప్రజెన్స్ అలాగే ఉన్నాడు. జస్ట్ బై హిస్ ప్రెజెన్స్ మచ్ హ్యాపెన్స్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ అనేకం జరుగుతున్నాయి. దోస్ హూ కెన్ ఫీల్ లవ్, కొంతమంది ఆయన అక్కడే ఉన్నాడు, కొంతమంది ఆయన ప్రేమని అనుభూతి పొందారు, కొంతమంది ఆయన ప్రేమను అనుభూతి పొందారు. అలాగే ఆయన ప్రేమాతిశయాన్ని కూడా ఫీల్ అయ్యారు.
ఇంకా లోతుగా ఫీల్ అయ్యారు. ఇంకా లోపలికి పోయి ఇంకా లోపలికి పోయి ఇంకా లోపలికి పోయి ఆయన ఎంత ప్రేమ ప్రవహిస్తుందో చెప్పనలవి కానీ ప్రేమ బుద్ధుడి దగ్గర నుంచి. అది కూడా చూశారు. అది వాస్తవమైన ప్రేమ. ఆ బుద్ధుడి ప్రేమ వాస్తవమైన ప్రేమ. యూ విల్ ఫీల్ దట్ బుద్ధ ఈజ్ ఎ లవర్ టు యూ. అప్పుడు బుద్ధు ఎంత ప్రియమైన వాడో అనిపిస్తుంది నీకు. అదే బుద్ధుడికి నువ్వు అదొక ఎంపిక. నువ్వు అదే బుద్ధుడికి నువ్వు శత్రువు కూడా కావచ్చు. బుద్ధుడికి శత్రువు అవుతావు. అంటే బుద్ధుడికి శత్రువుడు మిత్రుడు అనే దానికి నువ్వే శత్రువుగా మారిపోతావు. ఆయన అంటే ద్వేషంగా ఉండొచ్చు. ఆ బుద్ధుడు వచ్చాడా, ఆ దుర్మార్గుడు వచ్చేసాడే అని కూడా నువ్వు అంటావు. ఆ శత్రువు అంటావు నువ్వు. ఆయన చంపాలని కూడా ప్రయత్నిస్తావు, నాశనం చేయాలని కూడా ప్రయత్నిస్తావు. ఇదంతా ఎవరి మీద ఆధారపడింది? బుద్ధుడితో సంబంధం లేదు. ఆయన ఏం చేయలేదు. ఆయన ఊరికే జస్ట్ అలా ఉన్నాడు. ఆయన అన్నది నీ పైత్యమే అంత, నీ ఆలోచనే అంత, అది నీ మీద ఆధారపడి ఉంది. అంచేత ఏం జరుగుతుంది, ఏ మూడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పడం సాధ్యం కాదు. నేను ప్రేమికుడినయ్యాను అని అంటావు. He become your he as you we say he become your lover, that he has got a great love. ఆయన గొప్ప ప్రేమికుడు కాబట్టి ఆయన ప్రేమికుడు అయ్యాడు అని అంటే అది కూడా ఫాల్సే. అది నీ ఫీలింగు, అవర్ ఫీలింగు. కానీ బుద్ధుడి దగ్గర రెండు లేవు. రెండింటిని దాటి వెళ్ళాడు. జీసస్ ఫాలోయర్స్ ఏం ఫీల్ అయ్యారు? ఆయన ప్రేమను ఫీల్ అయ్యారు అని అనుకుందాం. ఫీల్ దట్ హీ వాజ్ సింప్లీ లవ్. ఆయన ప్రేమే ఆయన అని అనుకున్నాం. ఎనిమిస్ ఏం ఫీల్ అయ్యారు? వీడు శత్రువు మనకు, అతన్ని శిలువ ఎక్కించేయాలన్నారు. ఆ జీసస్ని ప్రేమించాలా లేదా శిలువ ఎక్కించాలా అది నీ మీద ఆధారపడు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ టేక్ ఇట్. నీకు ఆ కెపాసిటీ ఉంది. అది ప్రేమను ప్రేమించే కెపాసిటీ ఉంది, ద్వేషించే కెపాసిటీ ఉంది, చంపేసే కెపాసిటీ ఉంది. హౌ మచ్ ఓపెన్ యు ఆర్. నువ్వు ఎంత ఓపెన్గా ఉన్నావు అనే దాని మీద ఆధారపడింది. ఓపెన్గా ఉంటే ప్రేమ, క్లోజ్గా ఉంటే గోడయ. సో ఎన్లైటెన్ పార్ట్లో ఉండాలా లేదా నాన్ ఎన్లైటెన్లో ఉండాలా? అదే ఎన్లైటెన్ పార్ట్లో ఉన్నావో నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, అంతా అవగాహన అయిపోతుంది. యూ కెన్ సింప్లీ సే దట్ నౌ ఈజ్, ఆయన ఉన్నారు అంతే. ఫీల్ అయ్యావు. ఎన్లైటెన్ పార్ట్లోనే ఫీల్ అయ్యావు. ఏం చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ హీ ఈజ్ జస్ట్ ఏ ప్రెజెన్స్. ఆయన ఏం చేయడం లేదు. ఆయన ఏం చేయడం లేదు, కానీ యూ కెన్ ఫీల్. ఎవరి వలనో ఏంటో జరగబోదు. ముందు నీ స్థితిని బట్టే ఉన్నదంతా. గురువు మీదే లాక్. గురువులు కోట్ల మంది ఉన్నారు, కానీ నువ్వు నేర్చుకోవడానికి సంసిద్ధంగా లేకపోతే ఉండి ప్రయోజనం లేదు. ఆనందుడిలాగా ఆనందుడికి ఏ విధంగా అయింది అనే విధంగా ఆ జీసస్ ఫాలోవర్స్కి ఏమయ్యారు? ప్రేమ పొందారా లేకపోతే ద్వేషం అయిందా? లేకపోతే ఫాలో అవడం ఏం కాదు. ఒక మనిషి క్లోజ్డ్గా ఉన్నాడా, ఓపెన్గా ఉన్నాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి, మినీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఇది మనకి అయిపోతుంది. సో అంటే ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి విజ్ఞాన భైరవతంత్ర. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ వాల్యూమ్ అయిపోతుంది. సెకండ్ వాల్యూమ్లోకి వెళ్ళిపోతాం. సో రేపటి ఎపిసోడ్లో క్వశ్చన్స్ ఏమంటే, ప్రజెంట్ మూమెంట్లో ఉంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రజెంట్ మూమెంట్లో ఉంటే, ఏ ఆలోచన లేని స్థితిలో అతని మనసు బుద్ధ మైండ్ అన్నారు. ఒక్కోసారి అలాంటి సమయంలో కూడా ఏ ఆలోచన లేని థాట్ ఇన్ మీ, నాలో ఏ ఆలోచన లేదు, ఈ క్షణంలోనే ఉన్నాను,
పూర్తిగా అబ్జర్వ్ చేసి ఉన్నాను. గతము లేదు, భవిష్యత్తు లేదు. కానీ ఆ బుద్ధత్వపు యొక్క స్వభావాన్ని నేను ఫీల్ అవ్వలేదండి. ఈ విషయంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆలోచనారహిత స్థితిలో, అవేర్నెస్లో బుద్ధస్థత స్థితి పొందే విధానం ఎలా అనే ప్రశ్నకి సమాధానం. మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏంటంటే, చిన్న క్వశ్చన్, మళ్ళీ ఇంకోటి, ఒక సడన్గా మార్పు అనేది సంభవించినప్పుడు, ఏ కారణాల ద్వారా సడన్గా మార్పు అనేది సంభవిస్తుంది? శక్తిపాతము అనేది జరుగుతుంది అనుకోండి. శక్తిపాతం మెడిటేషన్ ఉంది, ఆ శక్తిపాతం మెడిటేషన్లో నేను ఉన్నాను, అది నిరంతరం జరుగుతుంది. అయితే వెరీ మైల్డ్గా, ఎక్కువగా జరగడం లేదు, చాలా తక్కువగా జరుగుతుంది అనేది నాలో పరిణామము. శక్తిపాతం వచ్చినప్పుడు ఆ ఫీలింగు, నేను ఓపెన్గా ఉన్నానా, ఓపెన్గా లేనా, ఆ శక్తిని స్వీకరించడానికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సో డిస్ట్రాక్షన్కి అయినా లోనయ్యానా మెడిటేషన్ అప్పుడు, లేదా మెడిటేషన్ తర్వాత? వీటి గురించి నాకు చెప్పండి అనేటువంటి 2 క్వశ్చన్స్ ఆయన ఓషో గారు చెప్పేటువంటి విషయాల మీద రేపు ఉంటుంది. రేపటితో వాల్యూమ్ 1 కంప్లీట్ అయ్యి వాల్యూమ్ 2 తదుపరి వాల్యూమ్ 2లోకి వెళ్దాము, లేదా విరామం ఇచ్చి మరొక దానికి వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్.